కావాల్సిందిగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కేశినేని శివనాథ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. అందరికీ నమస్కారం. విజయవాడ ఉత్సవ్ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ విజయవాడ ఉత్సవ్ నిన్నే చూసాం. మన ఉపరాష్ట్రపతి గారు, సెంట్రల్ టూరిజం మినిస్టర్ షెకావత్ గారు, అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన మన యువనేత నారా లోకేష్ గారు, ఆ రోజు ముఖ్య అతిథిగా వచ్చిన వెంకయ్యనాయుడు గారు, గవర్నర్ గారు, అందరికీ కూడా మనం 5 రోజులు 3వ రోజులు కంప్లీట్ అయ్యి ఇవాళ 4వ రోజుకి వచ్చాం. ఇవాళ గౌరవ అతిథులుగా వచ్చిన స్పీకర్ అయ్యన్ పాత్రుడు గారికి, అంతేకాకుండా రఘురామకృష్ణరాజు గారికి, ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నాకు నమస్కారాలు. ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది ఇవాళ చూసాం. స్టేజ్ మీద ఎంతోమంది మహిళా మనులు కూడా ప్రదర్శన ఇచ్చారు. తప్పకుండా వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ విజయవాడ ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం, ఏ విధంగా అయితే మైసూరులో ఉత్సవాలు జరుగుతున్నాయో దసరాకు కూడా అదేవిధంగా ఉత్సవాలు జరగాలని వైబ్రెంట్ సొసైటీ ఆఫ్ విజయవాడ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవ్ ప్రతి సంవత్సరం ఇదే విధంగా పండగ జరుపుకొని మన ముఖ్య అతిథులను గౌరవించుకొని విజయవాడ యొక్క మనం అతిథులకు ఇచ్చే గౌరవాన్ని, అమ్మవారి భక్తులకి వచ్చే గౌరవాన్ని, విశిష్టతని ప్రపంచం నలుమూలలా చాటే విధంగా ఈ విజయవాడ ఉత్సవం ఉండబోతుంది. ఉండాలని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ఎంపీ గారు. ఈ రోజున మన మధ్య సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరులు ఆశేష్ గారు